ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/11/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము విధియ సాయంకాలం 5:10 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 4:45 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 6:54 నుంచి 8:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:28 నుంచి 7:57 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:46 వరకు. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:35 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివేకము లేని పనులు చేయడము, అపాత్రదానం, అలాగే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయంలో అప్రమత్తంగా నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. అతిగా లంచాలు తీసుకునేటువంటి మీరు ఈరోజు పట్టుబడక తప్పదు. వాహన వేగం ప్రమాదం, మద్యపాన సేవన నష్టం, పూచికత్తుగా సంతకాలు చేయడం ఇబ్బంది, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోవడం, అయిన వారి నుంచి ఆపద, వ్యాపారపరంగా ఇబ్బందులు, ఈవెంట్స్ చేసేవారికి నష్టము, రాజకీయ రంగంలో పదవీచ్యుతి రావడం, కళాకారుల క్రీడలకి నష్టము, డోపింగ్ టెస్ట్లో పట్టుబడే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్స్ వల్ల ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం లేదు. ధార్మిక చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. హనుమంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మీకు ఈరోజు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వెంటనే మీరు జన్మజాతకం చూయించుకోండి. లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాతలకి నష్టదాయకమైన స్థితి, మాట ఇబ్బంది పడే అవకాశం. అలాగే ఆరోగ్య సంబంధ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, అలాగే రైతన్నలకు కూడా పంట నష్టాన్ని పొందుకునే అవకాశం లేదా దళారీ వ్యవస్థలో మోసపోయే అవకాశాలు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు, విదేశాలు కూడా విద్యా నష్టం, జన్మజాతకం చూయించుకోవడం, అలాగే విదేశాన్ని స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణ మీకు శుభయోగం. 6 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పకుండా జన్మజాతకం చూయించుకోండి. బుధగ్రహ, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు దగ్గర పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, అలాగే ఈ సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ఆకస్మికమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా మీకు ఉద్యోగ మార్పులు కూడా పొందుకోవచ్చు. సంస్థ నుంచి సంస్థలోకి మార్పు కూడా పొందుకోవచ్చు. విద్యార్థికి లాభాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలమైన శుభస్థితి. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రుల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును. అలాగే లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారం, కుటుంబ అనుకూలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మనకి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంది. కలిసి వచ్చేటువంటి అదృష్టం ఈ రోజంతా చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పరిపూర్ణటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, శుభకర మంగళప్రద ఆనంద యోగాలు, బంధుమిత్రుల సమాగమం, విశేషమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సమస్త వ్యాపారాలు లాభాలు కలిగించేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆత్మీయులు కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంచి శుభయోగాన్ని వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకంగా ఉండబోతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా శుభయోగము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, మాతృ సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగుల అనుకూలత, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన నుండి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యార్థి మంచి విద్యాభివృద్ధి, వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వాదాలు సమచిపోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ప్రశాంతమైన వాతావరణం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, అనారోగ్య సూచన. అంటే పాత రోగాలు మళ్ళీ తిరగదోడే అవకాశం, అంటే మళ్ళీ మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలు, చికాకు, వాహన నష్టం, వస్తువులు పోగొట్టుకోవడం, ధన నష్టాన్ని పొందుకోవడం, ఇంట్లో దొంగలు పడే అవకాశం, అలాగే కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరగడం, కార్మిక సోదరులకి ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, ఫైర్ అవ్వచ్చు. జన్మ జాతకాన్ని చూయించుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎందుకంటే లేనిపోని అనవసరపు అవకాశాన్ని మీరు కొన్ని అవకాశాన్ని కోల్పోతారు. సో జన్మ జాతకంలో తగిన పరిహారాలు చేసుకొని భగవద్ ధ్యానం చేసుకోవడమో, భగవద్గీత పారాయణం చేయడమో, దానివల్ల మీకు మంచి. ఈరోజైతే మీరు తప్పకుండా 1 నుంచి 7 అధ్యాయాలు భగవద్గీత చదవండి. అలాగే బుధగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోండి, మంచిది. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడి ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యాపార నష్టం, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టపోయే అవకాశం, వ్యక్తిగతమైనటువంటి గోప్యత లేకపోవడం, ప్రమాదంలో పడే అవకాశం, అతి ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఇబ్బందికరమైనటువంటి మాట వినే అవకాశం వస్తుంది. రైతన్నలకి పంట నష్టం, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ స్టార్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చెప్పుడు మాట వినకండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, వాహన వేగంలో కానీ, మద్యపాన సేవనం కానీ, అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 6:47 నుంచి 8:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, మిత్రుల వల్ల లాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక చైతన్యం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు,
కోర్టు వివాదాల సమస్య పోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్ కలిసి రావడం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయక స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం. చాలా మంచి అదృష్ట యుగాన్ని, ఆనంద యుగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం, మంచి వాగ్ధాటి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో లాభాలు, విద్యలో రాణింపు, వ్యాపారపరంగా అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పైన శుభవార్త వినవచ్చు, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడల వృద్ధి, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగ లాభాన్ని, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యలో మంచి రాణింపు ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సమస్త వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి శుభయోగమే. పట్టుదల, కార్యలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పలుకులు లాభాలు, సమస్త వ్యాపార అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారత అనుకూలత, నూతన వ్యాపార ప్రారంభం కూడా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, ఆనంద యోగం, ఐశ్వర్యం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, వాహనాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆరోగ్య, ఆనంద, వ్యాపార, విద్యా ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం, ఆస్తి పంపకాల అభివృద్ధి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి నిన్నటి రోజు ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అనేక రకాల కష్టము, నష్టాలు, తొందరపాటుతనము, మద్యపాన సేవనము, తల్లిదండ్రులని మభ్యపెట్టడము, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వివాహ సంబంధ చర్చల్లో కూడా మీకు నష్టం వచ్చే అవకాశాలు, కొన్ని వివాహాలు రద్దయ్యే సూచనలు కనబడుతున్నాయి. జన్మజాతక దోషాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకసారి జన్మజాతకాన్ని చూయించుకుంటే చాలా మంచిది అనుకుంటుంది. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమమే. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ వ్యాపారం చేసే వారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోండి. ఇది కార్మిక సోదరులకు కూడా కార్మిక సంబంధమైనటువంటి ఈ వ్యవస్థల్లో, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఎవరికి ధనము అప్పుగా ఇవ్వకండి. మీ వస్తువు, వాహనాన్ని ఇవ్వకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఉండకండి. ధర్మమే మనల్ని కాపాడుతుంది. స్వధర్మం ఇంకా మంచిది. పరధర్మం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి పరాయి ధర్మం వాళ్ళతో, మరకలతో అంటగాగి మీరు ప్రమాదంలో పడుతున్నారు. జాగ్రత్త. లేనిపోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టము, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపల చెల్లెలకు ఇబ్బంది, సీనియర్ సిటిజన్కి, మహిళా నష్టాలు,
ఈవెంట్స్ చేసే వారికి నష్టము, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనర్థాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంటకి నష్టంగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:11 వరకు, తిరిగి 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 4 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగమే సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆరోగ్యం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, అనేకమైనటువంటి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, గృహయోగము, అలాగే వస్తులాభము, విదేశీయానము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుకు అభివృద్ధి, అలాగే లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, వివాహ యోగం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, సమస్యపై అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి సుఖ శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మజంటకి లాభము, ఆనంద యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఒక మంచి శుభవార్త, ఆర్థిక లాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి వివాహ సంబంధ శుభ సమాలోచనలు, బంధుమిత్రుల కలయిక, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సమస్త వ్యాపారాల వృద్ధి పొందుకోవచ్చును. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, ఉన్న వ్యాపారాన్ని ఇంకా విస్తరించగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలత, ఆనంద యోగం, విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, చాలా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా శుభకరమే. ఆనందాది అదృష్ట యోగాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన ధాన్య వృద్ధి, వ్యాపార విద్యా ఉద్యోగంలో అనుకూలతలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మజంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగంలో, అలాగే ఆస్తి పంపకాల్లోనూ మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. దానికి మీ సహకారం కావాలి. దయచేసి మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.